ఇంటికి వెళ్తే అక్కడ లేడు మైక్. హిల్ టాప్కి వెళ్ళి అక్కడ తనతో మాట్లాడాం. నాకు ఈ విషయం తెలీదు. యాక్చువల్ నేను ఇంతకుముందు తీసుకుంది ఫైర్ వెపన్, అది చేసే ఫైర్ డ్యామేజ్, బట్ పని చేస్తుంది చేయగానే స్లైమ్ మొత్తం ఫ్లష్ అవుతుంది. హలో మై డియర్ స్పెక్టేటర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను పార్ట్ 4 ఆఫ్ డెడ్ ఐలాండ్ 2 సిరీస్లో. అండ్ మనకి లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేసరికి ఈమా మైకెల్తో మాట్లాడాలంది. సో అందుకని మైకెల్ కోసం వెతుకుతూ ఉంటే మైకెల్ ఇంట్లో లేడు. ఏంట్రా మైకెల్ లేడు అని చూస్తే తీరా మైకెల్ వాళ్ళ ఇంటికి తీసేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు మనం మైకెల్ని ఎత్తుక్కుంటా వాళ్ళకి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే అక్కడ లేడు మైకెల్. బట్ మైకెల్ వాళ్ళ ఇంట్లో ఏమైందంటే ఒక కొత్త క్యారెక్టర్ నోట్స్ కనిపించింది మనకి. తన పేరు ఏంటంటే జెస్సీ. అండ్ ఆల్సో తన అడ్రస్ కూడా మనకి దొరికింది అక్కడ. బేస్డ్ అపాన్ ఆ ఒక అడ్రస్ బట్టి మనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. తీరా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ మమ్మీ ఉన్నారు. వాళ్ళ మమ్మీ ఏం చెప్పారంటే తను ఇక్కడ లేదు, తనేదో హిల్ టాప్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళింది, వాళ్ళకి ఏదో హెల్ప్ కావాలంట అని తను చెప్పారు. అప్పుడు మనం వెంటనే హిల్ టాప్కి వెళ్ళాము. హిల్ టాప్కి వెళ్ళి అక్కడ తనతో మాట్లాడాం. ఏడి మైకెల్ మీకేమన్నా తెలుసా అంటే తను మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మైకెల్ మొనాక్ స్టూడియోకి వెళ్ళాడంట. సో ఇప్పుడు మనం ఈ ఒక ఎపిసోడ్లో అక్కడికి వెళ్ళాలి, మొనాక్ స్టూడియోకి వెళ్ళి అసలు మైకెల్ ఎందుకు వెళ్ళిపోయాడో కనుక్కొని తన్ని మళ్ళీ బ్యాక్ తేవాలి. అప్పుడే మనకి ఈమా మనతో వచ్చింది అన్నమాట. సో అది స్టోరీ. సో చూద్దాం. ఇక్కడ ఈ జాంబీస్ కొత్త ఏం కాదు, మనం ఇంతకుముందు చూసిందే. కాకపోతే అక్కడ సమ్ గ్రీన్ లిక్విడ్ ఒకటి ఉంది. సేమ్ అటువంటి లిక్విడే మనం సెకండ్ ఎపిసోడ్లో చూసాం. ఇక్కడ మేజర్ ఎపిసోడ్లో బాడీస్ అన్నీ స్విమ్మింగ్ పూల్లో ఇటువంటి లిక్విడ్లోనే వేసి కాల్చేస్తున్నారు. సో అప్పుడు చూసాం. బట్ సేమ్ ఎగ్జాక్ట్ లిక్విడ్ మళ్ళీ ఇక్కడే ఉంది. మేబీ ఇక్కడ కూడా బాడీస్ ఏమైనా ఉంటే కాల్చేస్తున్నారా లేదా అన్నది మనకు తెలియదు. దెన్ ఫాస్ట్నర్స్. ఈ ఫాస్ట్నర్స్ 10 వస్తున్నాయి. డెడ్ జోన్ కీ కార్డ్. ఇప్పుడు ఓకే, మేబీ ఆ సెక్యూరిటీ గేట్ ఒక కీ కార్డ్ అనుకుంటుంది. సేమ్ ఇదే లిక్విడ్. అప్పుడు కూడా స్విమ్మింగ్ పూల్లో వేసి అన్ని బాడీస్ని మెల్ట్ చేస్తున్న లిక్విడ్ అయితే ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారు. సరే, మనమైతే కీ కార్డ్ స్వైప్ చేసాం, డోర్స్ ఓపెన్ అయినాయి. ప్లీజ్ మళ్ళీ లోడ్ స్క్రీన్ మాత్రం రావద్దు ప్లీజ్. ఇది ఇప్పుడు ఒకటి తీసుకున్నా కదా, ఏదది? కవ్ బాల్, పైప్ బాంబ్ అంటే ఇది ఏమన్నా గ్రానైటా? చూద్దాం. ఇన్వెంటరీ ఇవే కదా కవ్ బాల్స్. ఏది మనం తీసుకుంది? ఇది కాదు, ఇదే ఎక్స్ప్లోజివ్. ఇది ఇంతకుముందు వచ్చిందే మనకి. ఫైర్ ఏమన్నా ఉంటే ఇది స్టాప్ చేసిద్ది. ఇది మనకి ఇంతకుముందు ఉన్నదే. అండ్ ఇది కొత్తగా వచ్చింది. సిమిలర్ టు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అనుకోండి. వాటిపైన వేస్తే జాంబీస్ ఎక్స్ప్లోడ్ అవ్వాలి. దీన్ని ఒకసారి ఎక్విప్ చేసుకుందామా? దీన్ని తీసేద్దాం. యా, సో దీన్ని ఎక్విప్ చేసుకొని ఒకసారి ట్రై చేద్దాం జాంబీస్ పైన, అది ఎట్లా పనిచేస్తుందా ఏంటి అని. ఇందాక పెట్టా. ఓకే, ఇది వేరు. ఎంట్రన్సే ఫైర్ జాంబీస్. కమాన్ దిశా. ఏంటి అసలు వీళ్ళు డ్యామేజ్ అవ్వట్లా? ఓకే, నేను తీసుకుంది ఫైర్ వెపన్. ఓ, నాకు ఈ విషయం తెలీదు. యాక్చువల్ నేను ఇంతకుముందు తీసుకుంది ఫైర్ వెపన్, అది చేసేది ఫైర్ డ్యామేజ్. బట్ ఫైర్ జాంబీస్ పైన ఫైర్ వెపన్ వాడితే అసలు వాటి డ్యామేజ్ అవ్వట్లేదు, లిటరల్లీ 0. అంటే ఫైర్ పైన వేరేదేదో వాడాలి. ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే కరెంటుది వాడుతున్నా. ఒకవేళ ఇన్ కేస్ కరెంటుది వస్తే వాటిపైన ఫైర్ వాడాలి. సో సేమ్ ఉంటే అసలు వాటికి డ్యామేజ్ 0, లిటరల్లీ 0 అనమాట. ఇది ఒక కొత్త విషయం తెలిసింది ఇవాళ. కమాన్ ఫినిష్ హిమ్. మళ్ళీ అది అట్లా నైస్, కొత్తది తెలిసింది. వీడేంటి కబడ్డీ ఆడుతున్నాడు? బా, మీద పడుతున్నాడు వచ్చి. ఓకే, వెళ్తే వాడిని చంపి పొరపాటున వాడిపైన నిలబడ్డా. ఫైర్ మొత్తం నాకంటింది.
చా సరే ముందుకైతే వెళ్దాం. మొత్తం ఫైరే ఉంది. ఇక్కడ ఏంటిది ప్రోటీన్ బార్, ఇది కావాలి మనకి. ఇప్పుడు వెళ్ళటానికి దారేం లేదు, దీన్ని ఆపాలి. ఓకే, ఇది మనకి నిన్న మొన్న వచ్చింది. అది వేసే ఏంటంటే ఫైర్ మొత్తం ఆగిపోయింది, మనం దాంతో త్రూ వెళ్ళి. ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఏంది ఇలా చంపేది? ఇక్కడ ఏంటిది ఫ్యూయల్, ఒక పని చేస్తుంది దీని ఫైర్. ఎస్, చచ్చిపోయినా అన్నీ ఇంకా ఉన్నాయా? ఎస్, ఇది నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా. ప్రతిసారి జాంబీస్ వచ్చినప్పుడు కత్తి తీసుకొని వాళ్ళ పైకి వెళ్ళి మిలీ అటాక్ చేసి వాళ్ళని చంపి, ఇంకోటి ఉన్నాడు, వీటిని చేస్తే వాడు ఆటోమేటిక్గా ఎక్స్ప్లోడ్ అవుతాడు. అది ఇట్లా ఆడాలి. ప్రతిసారి కత్తి తీసుకొని వెళ్ళటం వాళ్ళపైకి స్ట్రైట్గా ఫసక్ అంటాం, చాలా సేఫ్ పట్టేది అది. కాకపోతే తీరా వాళ్ళందరిని చంపిన తర్వాత అప్పుడు నాకు తెలిసిద్ది చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నాయి, వీటిని యూస్ చేసుకొని చంపచ్చు కదా అని. ఇది మొత్తం అయిపోయిన తర్వాత, ఫైట్ అంతా అయిపోయిన తర్వాత. బట్ ఇప్పుడు నాకు అనుకోకుండా ముందే కనిపించింది అది, సో అందుకని అట్లా ట్రై చేశా. ప్రతిసారి నా బ్రెయిన్ అట్లా పనిచేస్తే బాగుండు, కానీ అట్లా పనిచేయదు. ఎంతసేపటికి వెళ్ళిపోవటమే కత్తి తీసుకొని వచ్చాడా, ఎగిరి కొట్టామా, స్లో మోషన్ షార్ట్స్ చూసామా, అంతే. ఎన్వైర్న్మెంట్ని యూజ్ చేసుకొని ఇట్లాగ చేయొచ్చు అన్న ఆలోచన రాదు. ఏదో ఇప్పుడు వచ్చింది అట్లా. ఓకే, మనమైతే వచ్చేసాం స్టూడియోస్కి. మొనార్క్ స్టూడియోస్ ఇటేగా గేట్. కాన్ గెట్ ఇన్ దిస్ వే. ఇటువైపు వెళ్ళామా మరి? ఇంకెట్ వెళ్ళాలి? ఏమన్నా దారి ఉందా? ఇక్కడ ఒక దారి ఉంది. యప్, ఇటే వెళ్దాం. ఇవేంటిది, ఇవన్నీ హీరోయిన్స్ ఒక క్యారవాన్సే కదా ఇవి, వీటిలో అనేది. యా, అదే క్యారవాన్సే. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా క్యారవాన్లోకి ఎక్కారా? ఒకవేళ ఎక్కితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు, దూరం నుంచి చూడటం తప్ప. ఈవెన్ షూటింగ్ కూడా చాలా తక్కువ నేను చూసింది. అప్పట్లో రీసెంట్గా చెప్పాలంటే డీజేటిల్లు 2 షూటింగ్ కూడా కాదులేండి, ఒక చిన్న సీన్ తీస్తుంటే చూశాను అంతే. అండ్ హీరోల్ని చూడటం కూడా చాలా తక్కువే. ఒకసారేమో త్రివిక్రమ్ గారిని చూశాను, ఇంకోసారి శర్వానంద్ గారిని చూసా. కానీ సీరియల్ వాళ్ళు, తర్వాత షార్ట్ ఫిలింలో చేస్తారు కదా, వీళ్ళని మాత్రం చాలాసార్లు చూసా. ఫర్ ఎగ్జాంపుల్ బంచిక్ బబ్లూన్ కానీ, లేకపోతే మహాతలిని కానీ. మహాతలిని అయితే ఇనార్బిట్ మాల్లో ఒకసారి చూసా. తర్వాత ఎక్కడ చూసా, శరత్ సిటీలో అనుకుంటా, అక్కడ చూసా ఒకసారి. బంచిక్ బబ్లూన్ అయితే ఒకసారి టిఫిన్ సెంటర్ దగ్గర చూసా. సో మాట్లాడదాం అనుకున్నా, కానీ అది మళ్ళీ వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ చేసినట్టు అయిద్దని. ఎందుకంటే వాళ్ళు కూడా టిఫిన్ చేయడానికి వస్తారు, తీరా టిఫిన్ చేసేటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేసి ఒక ఫోటో అది అంటే మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారేమో చెప్పి ఎందుకో పలకరీలా. బట్ చూశాను, చాలామంది అయితే దగ్గర నుంచి చూశాను. కానీ మనం ఏదో అనుకుంటాం, కానీ షూటింగ్ చూడటం కూడా బోరే చెప్పాలంటే. అది వాళ్ళు చాలా టేకులు తీస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏదో ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ అంటే చూడొచ్చు, కానీ వాళ్ళకి సీన్ మధ్యలోనే టైం చాలా ఉంటుంది కదా. సెట్ అరేంజ్ చేయటానికి కానీ, లేకపోతే ఏదైనా కాస్ట్యూమ్స్ కానీ, లేకపోతే హెయిర్ స్టైల్ చాలా ఉంటాయి కదా ఒక సీన్కి చేయాలంటే. సో వాటిలోనే చాలా టైం పోయిద్ది. మళ్ళీ షార్ట్ ఓకే అన్నప్పుడు హీరో వస్తారు, హీరోయిన్ వస్తారు, చేస్తారు, వెళ్తారు. బట్ అది చూడటానికి కూడా చాలా ఓపిక ఉండాలి, లిటరలీ నిజంగా చాలా ఓపిక ఉండాలి. సో కష్టమే సినిమా తీయటం, ఈజీ ఏం కాదు. ఏదో మనం ఒక 3 hours 2.5 hours చూసేసేసి బాగుందా బాగాలేదా అంటాం, కానీ చాలా ఓపిక ఉండాలి సినిమా తీయాలంటే. అదైతే నిజం. మళ్ళీ సినిమా తీసిన తర్వాత దానికి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ అని, తర్వాత ఎడిటింగ్ అని, తర్వాత ఏ సీన్ ఎక్కడ ఉండాలి, మళ్ళీ డైరెక్టర్లు కూర్చొని మళ్ళీ దానికి డబ్బింగ్ చెప్పి, మళ్ళీ ఏదైనా సరిగ్గా లేకపోతే మళ్ళీ వాళ్ళకి రీటేక్ తీసుకొని ఇంత చేసి సినిమా రిలీజ్ చేస్తే అప్పుడు మనం చూస్తాం. అంతేందుకని సినిమా దాకేందుకు, ఇవే చూసుకోండి. మనం
మనం పెట్టే వీడియోస్ యూట్యూబ్లో దీనికే మనకు చాలా టైం పట్టింది కదా వర్క్ చేయడానికి. మళ్ళీ దాన్ని ఏ సీన్ పెట్టాలి, బోర్ కొట్టకుండా ఎట్లా చూపించాలి, మనకు కూడా చాలా టైం పట్టేది. అట్లాంటిది ఒక 2.5 hours సినిమా అంటే మాటలు కాదు కదా. నిజమే, మనమైతే ఇవన్నీ కవర్ చేసాం. క్యారవాన్స్ ఇక్కడేం లేదు, జస్ట్ ఒక సింపుల్ లూట్ వచ్చింది. ఒక్కరు పటక్, ఇంకొకసారి డన్. అది అక్కడే ఉన్నాం, ఇంకా అంతే. ఇక్కడేం 2 జాంబీ మైకల్ ఏమన్నా లోపల ఉన్నాడా నీకు తెలుసా? మైకల్ పిరికోడు, అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు, బెత్తరుగా ఉంటాడు. తెలుసా నీకేమన్నా? తెలీదా? సరే నేను ఎత్తుకుంటా. ఇక్కడ మనం వెళ్ళలేదు కదా. ఇక్కడేముంది? బ్లేడ్స్, ఫ్యాబ్రిక్, ఇక్కడ క్యాష్, ఫ్యాబ్రిక్, అడ్రెసివ్, మెటల్ పార్ట్స్. కానీ మనకి ఎలక్ట్రానిక్స్ రావట్లా. వెపన్స్ని అప్గ్రేడ్ చేసేటప్పుడు వాటి పర్క్స్లో ఆల్మోస్ట్ అన్నిటికీ మనకి ఇవే కావాలి. ఈ ఫ్యాబ్రిక్ ఇవి కాదు మనకి. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అన్నిటికీ ఎలక్ట్రానిక్ పార్ట్సే కావాలి, కానీ అవి మాత్రం దొరకట్లా. ఇది మాత్రం పద్దాకులు కనిపిస్తుంది. ఇది స్లైమ్ లాగా ఉంది. ఇదండి సెట్టింగ్, సినిమా సెట్టింగ్ ఇది, కాకపోతే జాంబీ సెట్టింగ్ అయింది ఇది. ఏం తింటున్నావురా నువ్వు? కిందేం లేదు కదా, చక్కని తింటున్నావా? దాన్ని కూడా వదలలేదా నువ్వు? వాడు మరి ఏం తింటున్నాడు అంటే కింద ఒక బాడీ లేదు, ఏం లేదు. ఫ్లెష్ తింటున్నాడంటే ఒక అద్దం, కింద కూర్చొని చక్కని తింటున్నాడు వాడు. అది మొత్తానికి అయితే సెట్టింగ్లోకి వచ్చాం మనము. స్టూడియోలో ఇది మరి దేని సెట్టింగో ఏమో, దాంట్లోకి వచ్చాం. అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా సెట్టింగ్ చూసుంటే కింద ఉన్న కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఒకసారి రామోజీ ఫిలిం సిటీలో, ఆఫ్కోర్స్ అందరు వెళ్ళే ఉంటారు, నేను వెళ్ళాను అనుకోండి. రామోజీ ఫిలిం సిటీలో చాలా ఉంటాయి ఇట్లాంటి సెట్టింగ్స్. కౌబాయ్ సెట్టింగ్ అని, తర్వాత అంతెందుకు బాహుబలి సెట్టింగ్ అని చాలా ఫేమస్. అందరు అక్కడికి వెళ్ళి ఫోటోలు కూడా తీస్తూ ఉంటారు. సో నేను కూడా దానికి వెళ్ళాను, అప్పుడే చూసింది నేను సెట్టింగ్స్ ఇవన్నీ. కౌబాయ్ ఉండేది, ఇట్లాంటి వాటర్ది కూడా ఉండాలి రామోజీ ఫిలిం సిటీలో. సరిగ్గా గుర్తులేదు నాకు. ఇట్లాగా వర్షం పడుతున్నట్టు, తర్వాత జైల్ది, ఇటువంటి కూడా చూసినట్టు నాకు గుర్తు. ఆటు ఏంటి ఏమైంది? వాడు మళ్ళీ ఎందుకు లేచాడు? ఇట్లా ఎప్పుడు జరగలేదే. రన్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వాకర్స్తో అయినా పర్లేదు కానీ బా దిశ. అరే ఆగ్రా, నువ్వు ఇట్లా కొడుతున్నావు ఏంట్రా? అది ఫినిష్ హిమ్. అది ఇట్లా అవ్వాలి. ఇంతకు మరి ఎందుకు అవ్వలా? వాడు ఏంటంటే పుష్ చేశాడు, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేసినప్పుడు అయింది. డన్. అదిగో వీడు పుష్ చేశాడు. ఇప్పుడు నేను సరిగా నొక్కట్లేదా, లేకపోతే ఇవేం జాంబీస్? లెవెల్ 9 జాంబీస్ ఇవి. మేబీ అందువల్ల అవుతున్నాయా? లెవెల్ 9 ఎక్కువ లెవెల్ కాబట్టి వెంటనే ఈజీగా అవ్వవేమో. ఈవెన్ ఈ యొక్క లెవెల్ 9 ఏంటి ఇంకా ఉన్నాయా? నేను 2 అనుకున్నా, ఇంకా ఉన్నాయని నాకు తెలీదు. పరిగెత్తరోయ్, రండి బయటికి రండి. లోపల అంటే ప్రాబ్లం ఏంటంటే గుంపుకు వస్తున్నాయి అవన్నీ. సో ఏవి ఎటు నుంచి కొట్టినాయో అర్థం కావట్లా. మనకి ఏంటంటే కొంచెం స్పేస్ ఉందనుకోండి, మనం అటు ఇటు వెళ్ళొచ్చు. ఇట్లాగా తప్పించి వీడేంటి మైక్ మెన్నా? వెనకాల మైక్ ఉంది. అవును అతనే. మామూలుగా అంటే మనకి న్యూస్ కానీ ఇట్లా అని చెప్పేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వెనకాల నుంచి వస్తారు మైక్ పట్టుకొని, క్లియర్గా ఉంటాను ఆడియో. ఏం రండ్రా. ఎస్, అయిపోయింది. బాబా ఏమైనా ఉందా ఇది? కత్తి మాత్రం ఎక్స్ట్రా డ్యామేజ్. వీడు హల్క్ వచ్చాడు వెనకాల నుంచి. నువ్వే చంపారా అందరినీ? ఒక పని అయిపోయింది.
రెండుసార్లు అట్లా ఎగిరి దూకు, వాళ్ళే చచ్చిపోతారు అందరూ. అది అట్లా చేసినప్పుడు ఏంటంటే మనకు కొంచెం హెల్త్ మళ్ళీ వస్తుంది. అది మనకి ఒక స్కిల్ కార్డ్, అది మనకి నిన్న వచ్చినట్టు ఉంది. అట్లాగా దగ్గరికి వెళ్ళి డాష్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి హెల్త్ వచ్చింది. పేలువే, తొందర పేలు. సరిగ్గా పేల, అక్కడెక్కడో పక్కన పేలింది అది. ఆ హల్క్ గాడికి మాత్రం ఏమవ్వాలి, వాడు చూడండి ఇంకా అట్లాగే నడుస్తున్నాడు. వెనుకొచ్చాయి, దాదా దగ్గర. అది వాడే చంపేశాడు వాడిని. ఎగ్గిరి కొట్టాడు, వాడికి కూడా అది తగిలింది. వీడికి కూడా షాక్ కొట్టిద్దా? నో, అది కరెక్ట్ టైంలో డాష్ ఇస్తే వీడికి కొంచెంసేపు స్టన్ అవుతున్నాడు. ఇదే టైంలో వెళ్ళి చేసేటమే. వెపన్ ఇరిగిపోయింది, వేరేది తీసుకుందాం. ఈ కత్తి ఓకే, కమా. ఆల్మోస్ట్ అయిపోయాడు. ఇంకా ఎగురుతున్నాడు, మళ్ళీ ఎగురుతున్నాడు. అస్సలు ఓకే, స్టన్ అయ్యాడు, పోన్లేండి. అవురా, ఎంత బలం ఉందిరా నీకు. కొట్టాడు వాడొకసారి, కొట్టగానే 3 పాయింట్స్ పోయినాయి. ఇది ఇక్కడ ఉన్నాడు. ఎట్లా చంపాము, ఎవరు లేరుగా. లేరు. పదండి ఇంకెళ్దాం సెటప్ లోపలికి. రెయిన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆన్ చేసే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళాలి, స్క్రీన్లోకి. ఇటే, ఇటు కాదు, ఇటే. మైకేల్, నీకోసం ఏంట్రా ఇన్ని తిప్పలు ఉన్నాయి? అసలు నువ్వు ఇంటి నుంచి ఎందుకు వచ్చేసావురా? అసలు నీ బాధ ఏంట్రా? పోన్లేండి, వర్క్ బెంచ్ ఉంది ఇక్కడ, వెంటనే రిపేర్ చేసుకుందాం. ఇది రిపేర్, ఇంకేమున్నాయి ఇంకంతేగా. ఇది కూడా ఇంకంతే. ఇవి రావు, ఎలక్ట్రానిక్స్ లేవు మన దగ్గర. పర్క్స్ మాత్రం రావు. మళ్ళీ ఫాస్ట్నెస్, వైర్, అదే లూట్. ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ లూట్? ఏం లేదు, ఏదైనా మిస్ అయ్యానేమో లూట్ అని చూస్తానా, అంతే. ఇదేంటి జంగిల్ సెటప్ ఉంది? జంగిల్ కదా, అదేదో పాత పడిపోయిన గోచి జాంబీలు గోచీలు కట్టుకుని ఉంది. ఏంట్రా కొట్టడం? ఏదో ఊరికే అన్న, వాడి కోపం వచ్చినట్టుంది. ఓకే, ఇదేంటి ఇక్కడ కన్సోల్ ఉంది. లైట్ రిగ్, లైట్స్ పడ్డాయి, షాక్ వచ్చింది. ఇది వాటర్. ఇప్పుడు వేసేం ఉపయోగం? కింద ఏదైనా జాంబీలు ఉంటే అప్పుడు ఉపయోగం, కానీ ఏదో కాలుతుంది. ఇది హెల్త్ పోతుంది దానిపైకి వెళ్తే. యాసిడ్. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇందాక రాకుండా. ఇందాక నేను కరెంట్లు వేసా, వాటర్ వేసా, ఎందుకు ఏం తగలట్లా? ఏమైంది వీడికి? అప్పుడు తగలట్లా నేను కొడితే. ఇప్పుడు తగిలింది, ఎందుకేం తగలట్లా? ఓకే, ఫైర్ కదా ఇది, ఎలక్ట్రిసిటీది. ఇందాక నేను పైనుంచి లైట్లు పడేసా, ఎలక్ట్రిసిటీ వేసా, కన్సోల్ యూజ్ చేసా, అప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చి. ఇక్కడే ఉన్న లూట్ ఉందా ఇంకా? ఇదేం రూమ్? గోచి జాంబీ వచ్చింది. నో, యూ కాంట్. వేసా గ్రానైట్, పేలు. అబ్బా, నేను వెనక్కి రావటం మర్చిపోయా అదేసి. ఇక్కడ లూట్ ఉందా? మెడికిట్, చాలే, ఇప్పుడు బాగా యూజ్ అది. ఇప్పుడు వచ్చే జాంబీస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఫస్ట్లో వచ్చిన దానిలాగా ఈజీగా అయితే లేవు. మేబీ ఇంకా ఎక్కువ లెవెల్కి వెళ్తే 15, 20, 30 అట్లాగే వెళ్తే మరి అప్పుడు అసలు పరిస్థితి ఎంతో. ఇక్కడ ఏం లేదు. సరే, ఇప్పుడు మనమా ఇదేంటిది? ఇది లాక్డ్, ఇటువైపు వెళ్ళాం. అక్కడ ఒక డోర్ ఉన్నట్టుంది, ఒక బాక్సెస్ వెనకాల.
సో దాంట్లోకి వెళ్దాం. ఇదేంటి ఎక్కచ్చదండి పైకి? లేదు. యా, ఆ బాక్సెస్ వెనకాల డోర్ ఉంది, బట్ కింద యాసిడ్ ఉంది. జాగ్రత్తగా ఎక్కుదాం. దూకొచ్చా? దూకలా. యాసిడ్ హెల్త్ పోతుంది. అది చూడండి ఎంత హెల్త్ పోతుందో. ఊరికే కొంచెం సేపు ఉన్నా అంతే. పోన్లేండి, మొత్తం పోలే. ఓకే మైకల్ ఎక్కడరా? ఇవేంటి రంగులు రంగులు పూసుకొని వచ్చినాయి? ఓయ్, మేబీ ఇదొక కొండ జాతి వాళ్ళ సినిమా ఏమో. అక్కడ చూస్తే ఒక పాత టెంపుల్ లాంటి సెటప్ ఒకటి ఉంది. వీళ్ళు చూస్తాను కూడా అట్లాగే ఉన్నారు కదా, కొండ జాతి వాళ్ళలాగా. అటువంటి సినిమా సెటప్ ఏమో ఇది. అది సెటప్ అవగానే వీళ్ళందరూ జాంబీస్ అయిపోయారు. మరి సినిమా తీసారో లేదో మరి. ఓకే, మెడికిట్ దొరికింది. కరెక్ట్ టైంకి దొరుకుతున్నాయి ఇవి. గ్రీన్ స్క్రీన్, మొత్తం స్టూడియో సెటప్ మొత్తం చేశారు. బాగా డిజైన్ చేశారు కదా వీళ్ళు. బ్యాక్ స్టేజ్ కదా ఇది, అది చూడండి. ఈ స్లైమ్ మాత్రం ఫుట్ ప్రింట్స్ మైకెల్ వేగా. దీన్ని ఫాలో అవుతా వెళ్దాం. మైకెల్ ఎక్కడ ఉంటాడో. ఇక్కడ లేవేంటి? ఇక్కడ దాకా ఉన్నాయి, ఇక్కడేం లేవు. ఎటు వెళ్ళాలి? అటైతే వద్దు, అక్కడ జాంబీ ఉంది. ఇటు వెళ్దాం. మళ్ళీ ఫుట్ ప్రింట్స్. మైకెల్కి ఏంటి గ్రీన్ కలర్ నచ్చలేదా? ఆరెంజ్ కలర్లో మళ్ళీ పెడుతున్నాడు. మళ్ళీ పోయినాయి ఫుట్ ప్రింట్స్. హలో, నో యూ కాంట్ ఫినిష్. మళ్ళీ ఫసక్. అది ఫాస్ట్నెస్, క్యాష్ ఇవైతే వచ్చినాయి మనకి లూట్ కింద. ఇక్కడేం లేవే. ఫుట్ ప్రింట్స్, స్లైమ్ మళ్ళీ ఉంది. ఇది దిశ ఫినిష్. చూసారా, ఇప్పుడు అవ్వలేదు. అట్లా ఎందుకు అవుతుంది? కొన్నిసార్లు సెకండ్ షాట్కి తలకాయ లేచిపోతుంది. ఎస్, చూసారా ఎట్లా చేశానో. గ్రానైట్ వేసి ముందుకి డాష్ ఇచ్చా, దెబ్బకి ఇద్దరు లేచిపోయారు. ఇట్టే అనుకుంటున్నా. జాంబీస్ మాత్రం ఉన్నాయి ఈ క్యారవాన్లో. లేదు, ఫస్ట్ జాంబీస్ అని వేసేసి అప్పుడు వద్దాం. అవి మళ్ళీ దాంట్లోకి వస్తే స్పేస్ ఉండదు మనకి. ఓ, తగిలింది. డాజ్ మిస్ అయింది. డన్. ఈ కత్తి మాత్రం భలే ఉంది అసలు. అయ్యి మనకి షాక్ కొడుతుంది. నేను ఆవిషపడి ముందుకెళ్ళా, వాటిని కొట్టుకుంటూ ముందుకెళ్ళి నాకు కూడా షాక్ కొట్టింది. కానీ కత్తి మాత్రం చాలా బాగుంది. దీనికి ఇంకా ఏమైనా అప్గ్రేడ్స్ ఉంటే చెయ్యాలి. ఇక్కడేం పెద్ద లూట్ ఏం లేదు, పెద్దగా పనికొచ్చే ఏం లేదు. బ్లేడ్ ఒకటి దొరికింది అంతే. డిష్ యు ఆర్ డన్. మళ్ళీ మైకెల్ ఫుట్ స్టెప్స్. ఇప్పుడైనా మైకెల్ దొరుకుతాడో లేదో. వాడిని ఎతికి చిరాకు వస్తుంది. ఇప్పుడైనా కనపడరా? ఏడి ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఇందాక మనం వచ్చిన వే ఇదే కదా. ఇందాక కూడా అదే ఫైర్ మాన్స్టర్ ఉంది. మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. మళ్ళీ వచ్చిన వేలోనే వస్తున్నామా? ఈ స్లైమ్ కూడా ఇందాక ఉంది. అదే ప్లేస్లో వస్తున్నానా నేను మళ్ళీ? స్లైమా? ఓకే, మళ్ళీ ఫుట్స్ కాదులేండి, ఇది వేరేది. ఫుట్ ప్రింట్స్. ఏం మైకెల్ చంపారా? మైకెల్ చంపాడంటే ఇవి. మేబీ వాడు పిరికోడు కాదేమో, అట్లాగా కావాలని యాక్టింగ్ చేస్తున్నాడేమో. లేకపోతే అన్ని జాంబీస్ చంపి అసలు వీళ్ళందరిని దాటుకుంటూ రావటం మామూలు విషయం కాదు కదా. మైకెల్లో ఏదో ఉంది, వాడి సెకండ్ ఫేస్ ఏదో ఉందని నా ఫీలింగ్.
ఇటల లిఫ్ట్కి. లిఫ్ట్ దగ్గర ఏం చేస్తున్నారండి మీరు? అడ్డంగా నొక్కు లిఫ్ట్, తొందరరా. అయినా స్టూడియోలో లిఫ్ట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళేది ఇప్పుడు అది? టాటా, బాయ్ బాయ్. మళ్ళీ మైక్ మ్యాన్ వచ్చాడు. ఏంటి మైక్ మ్యాన్? కమాన్. అది స్టన్డ్ అండ్ షాక్డ్. ఎవరు నవ్వుతున్నారు? మీకు కూడా వినిపించింది అది? నవ్వుతున్నారు ఎవరో? ఏమో మరి నాకైతే వినిపించింది. కమాన్, ఇంకా మీరే మిగిలింది. తొందరగా మీరు కూడా, మిమ్మల్ని కూడా చంపేస్తే మైకిల్ దగ్గరికి వెళ్ళొచ్చు. తొందర రండి. ఓ, వాడు ముందు పట్టాడు. కానీ సెట్టింగ్ మాత్రం మామూలుగా లేదు. ఒక పక్కన అది న్యూస్ చెప్పే సెట్టింగ్ లాగుంది అవతల వైపుది, అండ్ ఇటు పక్కన అంటే ఒక్క ప్లేస్లోనే మల్టిపుల్ సెట్టింగ్స్ ఉన్నాయా? అటు పక్కన న్యూస్ చెప్పేది ఉంది, ఇటువైపు ఏదో కిచెన్ లాంటిది ఉంది. ఇక్కడ ఇదే కిచెన్, అవతల వైపుది న్యూస్, అవతల బెడ్రూమ్ ఉంది. ఓ, ఇట్లా ఉండిద్ది ఆ స్టూడియోస్లో. ఏమో నాకు తెలీదు, నేను అసలు ఎప్పుడు చూడలేదు కదా స్టూడియో లోపల. మీలో ఎవరికైనా ఇట్లాగే ఉండేది స్టూడియోలో అంటే కామెంట్స్లో ఎస్ఎన్ టైప్ చేయండి, ఎవరికైనా తెలిస్తే. ఒక్క ప్లేస్లోనే ఎన్ని సెటప్లు ఉన్నాయి. క్రేజీ. నువ్వేంటి పట్టుకుందామనే? అది డ్రాగన్ బాల్ జీలో ఇచ్చినట్టు అట్లాగా స్టన్. ఈ హెల్త్ పోతుంది. మెడికిట్ ఉందో లేదో? ఉంది, లేకపోతే అయిపోయేది సినిమా. ఇంకేం లేదు. స్టన్ అవ్వరా? అయ్యి అది నా పైన పడింది. కమాన్. సరే రండి, మీరు ఇక్కడే చూస్తాం. తగలకుండా వద్దాం అనుకుంటే వెనక్కి, అది మాత్రం అవ్వదు. ఎవడో ఒకడు ముగ్గుల్లో ఎవడో ఒకడు కొడతాడు. మళ్ళీ ఇంకో హెల్త్ ఉందా? లేకపోతే వీడిని చంపితే హెల్త్ రావాలి. వచ్చింది, సరిపోయింది. అదిగోండి మళ్ళీ ఇప్పుడు లాఫ్ చప్పట్లు వినిపిస్తున్నాయా మీకు? నాకైతే వినిపించింది. ఎవరు నేను చంపగానే చప్పట్లు కొడుతున్నారు, మళ్ళీ నవ్వుతున్నారు. ఇప్పుడు వచ్చింది ఆ లిఫ్ట్. ఏంటిది? ఫేక్ లిఫ్టా? మరి నేను అది నిజమైన లిఫ్ట్ అనుకున్నా. ఫేక్ లిఫ్ట్ ఓపెన్ అవటానికి ఇంతసేపు పట్టింది. సరిపోయింది. అరే నేను అది నిజంగా లిఫ్ట్ ఏమైనా వస్తుంది, పైన ఇంకా ఫ్లోర్లు ఏమైనా ఉన్నాయేమో అనుకున్నా. ఫేక్ లిఫ్ట్. పెద్ద స్పైడర్ సెట్టింగ్. ఇక్కడేదో మనకి జురాసిక్ పార్క్, గాడ్జిలా ఇట్లాంటి సినిమా ఏమైనా తీస్తున్నారేమో. స్పైడర్, ద వైల్డ్ స్పైడర్, అటువంటి సినిమా తీస్తున్నట్టున్నారు. ఇక్కడ కూడా అదే గ్రీన్ లిక్విడ్. ఇదేంటిది? నొక్కితే ఏమైంది? ఓ, హైలైట్ ఉంది ఇది, కానీ మళ్ళీ పని చేయట్లేదు. ఒకసారి వస్తుంది అది. బా, అరే మైకల్ ఈడియట్, నేను రా. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంట. నీకోసం నేను వస్తే ఆ CO2 నమోహాన్ వేసి కొడతావా? ఇదేంటి ఎంత చండాలంగా ఉంది. దూరంకెళ్ళి, నాకు నచ్చలే నీ ఫేస్. చేతులు ఊడిపోయినా. బాస్ ఫైటా? ఇదేం బాస్ రా? ఓకే, ఇందాక నుంచి ఆ స్లైమ్ లాంటిది వేస్తుంది, ఇదేనా? ఓకే, డైనమైట్ పేలు. దానికి అసలు చలనం కూడా లేదు. హార్డ్లీ 5% హెల్త్ కూడా పోలేదు దానికి, అంత పెద్ద డైనమైట్ వేస్తే. దీన్ని దాక్కుని కొడదాం. దాని వాల్కం చూస్తే అది చాలా పవర్ఫుల్ లాగా ఉంది. మొత్తం చుట్టూ తీసేస్తుంది అది. ఓ, ఇట్లాంటి ఇసిరి కూడా వేస్తుంది. చుట్టుపక్కల వామిటింగ్ కాకుండా ఇట్లా దూరంగా షూట్ కూడా చేస్తుంది అది. మళ్ళీ యాసిడ్ వేసుకుంటుంది. అది తిక్క కుదిరింది బాగా. అక్కడేదో సిలిండర్ ఉంది, దానిపైన ఇది వేసింది, అది పేలింది. ఇప్పుడు వెళ్దాం. వాడి పొట్ట చూడండి, ఊగుతుంది. ఆగండి, వాడు ఆపగానే వెళ్దాం. అది కసక్ 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 కసక్.
80 వాడికి 80-60 అంత డ్యామేజ్ ఊపుతున్నాడు మళ్ళీ. ఇది చేద్దాం. వస్తుంది ఇది మళ్ళీ. దానివల్ల యూజ్ ఏంటి? ఓకే, వాడు వేసే అన్ని క్లీన్ చేస్తుంది అది వెనకాల. అది ఆ గ్రీన్ స్లైమ్ లాంటిది వేస్తున్నాడు కదా, మళ్ళీ అది వేయగానే స్లైమ్ మొత్తం ఫ్లష్ అవుతుంది. జాంబీస్ కూడా వస్తున్నాయా? వాడినే కష్టం అనుకుంటే ఇవి ఒకటి మళ్ళీ. Give me the chip, I need the championship. Wait, we got a dream, next to the team, yeah, we can handle it. Wait, soon as I go and I step in arenas, they call me the champ. They know what it is, know what I do, know who I am, who don't understand. Yeah, that's overdue. My trophy, say that's overdue. My ring, finna be immortalized. Yeah, they know it's true. They couldn't walk a mile or even fit into my shoes. Still, I got a lot to prove, but for all that we've been through, this overdue. This the anthem. Pull up and you know the team is strong. This your anthem. All my underdogs. Everybody get your hands up. Sometimes it's hard, but we made it through. We was struggling for a minute, so that winning overdue. Yeah, they know it's true. Ayy, give me the chip, I need the championship. Wait, we got a dream, next to the team, yeah, we can handle it. Wait, soon as I go and I step in arenas, they call me the champ. They know what it is, know what I do, know who I am, who don't understand. Yeah, that's overdue. My trophy, say that's overdue. My ring, finna be immortalized. Yeah, they know it's true. They couldn't walk a mile or even fit into my shoes. Still, I got a lot to prove, but for all that we've been through, this overdue. This the anthem. Pull up and you know the team is strong. This your anthem. All my underdogs. Everybody get your hands up. Sometimes it's hard, but we made it through. We was struggling for a minute, so that winning overdue. Yeah, they know it's true. Ayy, give me the chip, I need the championship. Wait, we got a dream, next to the team, yeah, we can handle it. Wait, soon as I go and I step in arenas, they call me the champ. They know what it is, know what I do, know who I am, who don't understand. Yeah, that's overdue. My trophy, say that's overdue. My ring, finna be immortalized. Yeah, they know it's true. They couldn't walk a mile or even fit into my shoes. Still, I got a lot to prove, but for all that we've been through, this overdue. This the anthem. Pull up and you know the team is strong. This your anthem. All my underdogs. Everybody get your hands up. Sometimes it's hard, but we made it through. We was struggling for a minute, so that winning overdue. Yeah, they know it's true. సాంగ్ అయితే సూపర్ ఉంది కదా, కావాలంటే మీరు వాడుకోండి, కాపీరైట్ ఫ్రీయే. ఇదేంటి కొత్త బ్లూ ప్రింట్ వచ్చిందా? మెయిల్కి లిక్విడ్ మోడ్. దీన్ని కూడా ఎక్విప్ చేసి ట్రై చేద్దాం. ఓకే మైకల్, పని అయిపోయింది, ఇంకరా. More puke than a frat party. You okay? I'm fine, just a bit hot. Wait, we went through all this for Romero? Emma's Romero, but దానికోసం వచ్చావా నువ్వు? Look, medical supplies. Is someone sick? No, well, not yet. It's not like insurance is worth anything these days. We'll need these to, keep us safe. I'm helping. Yeah. అక్కడున్న మెడికల్స్ ప్లస్ ఆ ట్రోఫీ దానికోసం వచ్చాడు. అది కూడా ఇతంది కాదు, ఏమాది. Just give me more than I can ever repay. ఏమా అంటే ఇష్టమే ఇతనికి. I can't be what she needs. I can't protect her. She needs a friend's advice. We can get out of LA, but it all depends on her. She can do anything. So get her ripped up again, and let's go. Sure. Yeah. Okay. Hey, you're there? It's Sam B. శామ్ బి, నువ్వెక్కడి నుంచి వచ్చావు? Heard you was in the hills. Me too. Got a line on some guns. Exactly what we need. No doubt. Come meet me. ఓకే, శామ్ అయితే గన్స్ తెచ్చాడంటే ఇప్పుడు వెళ్ళి మనం శామ్ని వెళ్ళి కలవాలి. Don't worry about that, okay? I'll be fine. Just go get those guns. Sure. నాకేంటో మైకల్ కొంచెం తేడాగా ఉన్నట్లేడు. సర్లేండి, సో ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే గైస్. మళ్ళీ మనం వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీబడి టేక్ కేర్ అండ్ గుడ్ బై. Gotta be a back.